Hi there, Rizwan here. Welcome to onlineavakashalu.com. నాకు ఒక మెయిల్ వచ్చింది. విశ్వనాథ్ గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారు, నేను బిజినెస్ మ్యాన్ ని, నాకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ నాకు ఒక ప్రాబ్లం ఏముందంటే నాకు ఇంగ్లీష్ అనేది రాదు. ఇంగ్లీష్ కొంచెం కొంచెం వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్ గా రాదు. ఇప్పుడు సార్ మీకు తెలిసిందే, ఆన్లైన్ లో పనిచేయాలంటే అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని బట్టి ఉంటుంది. కాబట్టి నేను వెబ్సైట్ ద్వారా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఆ ఇంగ్లీష్, ఆ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అంత రాదు. ఇప్పుడు నా ఏజ్ కూడా 45 years ఉంది. నేను ఇప్పుడు నేర్చుకోలేను, అంత నాకు సమయం లేదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలని సమయం లేదు. కానీ నాకు అఫిలియేట్ ప్రొడక్ట్స్ లో, అఫిలియేట్ మార్కెటింగ్ లో నేను చూస్తున్నాను చాలా ఇన్కమ్ ఉంది, నాకు బెనిఫిట్ అవుతుందని నమ్మకం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు ఇంగ్లీష్ అనేది రాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఇంగ్లీష్ రాదని. నాకేమైనా హెల్ప్ చేస్తారా? మరి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? నేను ఇంగ్లీష్ రాకున్నా కానీ ముందుకు వెళ్ళగలుగుతానని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే నేను విశ్వనాథ్ గారికి చెప్పేది, ఇంకా మిగతా తెలుగు వాళ్ళకి, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంగ్లీష్ చదువుకున్నారు కానీ ఆ పర్ఫెక్షన్ లేదు. ఇప్పుడు మనం ఇండియన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాం మీకు తెలిసిందే, ఎలా రాస్తాం కూడా మీకు తెలిసిందే. చాలా మంది అంత పర్ఫెక్ట్ గా రాయారు, అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు టాప్ మోస్ట్ కంట్రీస్ లో మన ప్రోడక్ట్ సేల్ కావాలి, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సేల్ కావాలంటే, అమెరికాలో సేల్ కావాలంటే మన వెబ్సైట్ లో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చదువుతారు, ఆ ఆర్టికల్ ని చదువుతారు. మనం ప్రోడక్ట్ గురించి రాసిన, ఏ ప్రోడక్ట్ గురించి రాసినా, మన కంపెనీ గురించి రాసినప్పుడు కూడా వాళ్ళు చదువుతారు. అది వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు చదివేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ వచ్చినాయి, లేదా వాళ్ళ నాలెడ్జ్ కి తగ్గట్టు లేదు మన ఐటమ్ ని. మనం ఇప్పుడు జనరల్ గా వర్డ్స్ యూజ్ చేస్తుంటాం, ఇంగ్లీష్ లో మనం సాధారణంగా వర్డ్స్ ఇండియాలో యూజ్ చేస్తుంటాం. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినప్పటికీ వర్డ్స్ అనేవి టఫ్ యూజ్ చేస్తారు వాళ్ళు, అంటే డిఫికల్ట్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఆ వర్డ్స్ చాలా మందికి రాయడం రాదు, ఎందుకంటే మనం నేర్చుకోలేదు. ఈజీగానే ఇంగ్లీష్ నేర్చుకున్నాము కానీ అంత టఫ్ వర్డ్స్ నేర్చుకోలేదు. యాజ్ పర్ అమెరికన్ స్టాండర్డ్స్, యాజ్ పర్ టాప్ కంట్రీ స్టాండర్డ్స్ మనం ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. ఎలా చేయాలి మరి? ఇప్పుడు చాలా మందికి అయితే బిజినెస్ చేయాలని ఉంది, ఆన్లైన్ లో అఫిలియేట్ ద్వారా ఇన్కమ్ వస్తుందని తెలుసు, సక్సెస్ కావాలని చాలా మందికి ఉంది. కానీ మీకు తెలుసా, ఈ మెయిన్ ప్రాబ్లం వల్లనే చాలా మంది వెనుకబడిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది దగ్గర వెబ్సైట్స్ ఉంటాయి, బిజినెస్ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ వాళ్ళ వెబ్సైట్ కి ర్యాంకింగ్ రాదు, జనాలు రారు. ఎందుకంటే ఒకసారి వచ్చి చదివినప్పుడు వాళ్ళకి నచ్చలేదనుకోండి, మీ ప్రోడక్ట్ గురించి చదివినారు కానీ వాళ్ళకి ఆ ఆర్టికల్ నచ్చలేదు, ఆ వర్డ్స్, మీరు రాసిన వర్డ్స్ నచ్చలేదు, వాళ్ళు తర్వాత రారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కూడా ఏదైనా, ఇప్పుడు తెలుగులో పర్ఫెక్ట్ ఉన్నాం అనుకుందాం, మనకి చదివేటప్పుడు అర్థమైపోతుంది. ఎవరైనా మనకి లెటర్ రాసిండ్రు, చదివేటప్పుడు అర్థమైపోతుంది, అరే ఈయన పర్ఫెక్ట్ పర్సన్, ఈయనకి నాలెడ్జ్ ఉన్నది తెలుగులో అని మంచిగా ఉంటే చెప్పగలుగుతాం వెంటనే. లేదంటే అప్పుడే మనకి అవగాహన అయిపోతుంది ఈ మనిషికి అంత నాలెడ్జ్ లేదని. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ పీపుల్ కి ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి, ఇంగ్లీష్ అనేది టఫ్ నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు టక్కుమని చెప్పగలుగుతారు, అరే ఈ వెబ్సైట్ ఎవరిది, పర్సన్ వెబ్సైట్ వెనుక ఉన్న పర్సన్ ఎంత బలం గలవాడు అన్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే దాన్ని బట్టి బయింగ్ చేస్తారు. అంటే బయింగ్ లో అన్ని ఉంటాయి అన్నట్టు, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఏంటంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఆర్టికల్. అంటే ఏదైనా ప్రోడక్ట్ పికప్ చేసుకుని మీరు మీ వెబ్సైట్ లో పెడుతున్నప్పుడు అది ఎలా షో చేయాలి, పబ్లిక్ కి దాని గురించి ఎలా మ్యాటర్ రాయాలి. మరి మీ వెబ్సైట్ ఉంది, లేదంటే కూడా మీరు ఎలా చేయాలి, నేను ఇందులో నా ప్రోగ్రామ్స్ లో నేర్చుకుంటారు. వెబ్సైట్ ఉన్నది అనుకుందాం, వెబ్సైట్ లో మ్యాటర్ ఎలా రాయాలి, మరి మీ ప్రోడక్ట్ గురించి ఎలా రాయాలి. మీరు హెల్త్ కేర్ వెబ్సైట్ రన్ చేస్తున్నారు, దాని గురించి ఎలా రాయాలి. లేదంటే మీ దగ్గర ఏదైనా ఫ్యాషన్ బిజినెస్ ఉంది, ఏదో ఒక బిజినెస్ ఉండొచ్చు మీ దగ్గర, ఆ బిజినెస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేయాలంటే
మెయిన్ ఫ్యాక్టర్ అది. ఇప్పుడు మీ దగ్గర ప్రోడక్ట్స్ లేవు, అయినా కానీ అఫిలియేట్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్లో, అది తీసుకొని మీరు మీ వెబ్సైట్లో పెట్టుకొని దాన్ని అమ్మగలుగుతారు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మళ్ళీ అక్కడ వచ్చేది ఏంటంటే ఇంగ్లీష్ అన్నట్టు. ఇంగ్లీష్లో రాయలేదనుకోండి, కరెక్ట్ ఇంగ్లీష్లో రాయలేదనుకోండి, అప్పుడు మీ వెబ్సైట్కి ర్యాంకింగ్ రాదు, చాలా ఎక్కువ మంది రారు. ఇప్పుడు మీకు డాలర్స్లో డబ్బులు సంపాదించాలంటే ఆ అమెరికన్ స్టాండర్డ్స్కి, ఇప్పుడు టాప్ మోస్ట్ కంట్రీస్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఆర్టికల్స్ అన్నవి రాయాలి, మీ ప్రోడక్ట్ గురించి రాయాలి, మీ వెబ్సైట్లో మ్యాటర్ అన్నట్టు అట్లా రాయాలి. మనం ఏదో ఓన్గా రాస్తే రాయొచ్చు, నేర్చుకుని రాయొచ్చు. నా ఆర్టికల్ రైటింగ్ ఫార్ములాలో నేను మొత్తం నేర్పుతున్నాను ఎలా రాయాలి. కానీ ఇంగ్లీష్ అనేది అయితే ఇంపార్టెంట్ కదా, ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్, ఆ ఇంగ్లీష్ ఆటోమేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది దగ్గర టైం కూడా లేదు, పెద్ద ఆర్టికల్ రాయాలంటే టైం లేదు. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్ తీసుకోవాలంటే తొందరగా టక్ మనీ ఆన్లైన్లో తీసుకుని అక్కడ పెట్టేసి దాన్ని అమ్మగలుగుతాం. కానీ అమ్మాలంటే ఒక మ్యాటర్ ఏదో ఒక రాయాలి, మీ వెబ్సైట్లో రాస్తుండాలి. ఇప్పుడు మీ వెబ్సైట్ హెల్త్ కేర్ గురించి ఉంటే హెల్త్ కేర్ గురించి మ్యాటర్ డైలీ కొద్దిగా వేస్తూ ఉంటే జనాలు అనేది వస్తూ ఉంటారు. అప్పుడు టక్ మనీ ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఏదన్నా అక్కడ పెట్టినారు, మీరు హెల్త్ కేర్ ప్రోడక్ట్ పెడితే విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆ సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు చూస్తున్నారు మీరు అడగండి, మీ ఫ్రెండ్స్కి కూడా అడగండి. ఇంతకుముందు ఎలా ఉన్నాయంటే జనరల్గా గూగుల్ ఏం చేసేది, ఏదో ఒక ఆర్టికల్ ఉన్నా ఏదో మ్యాటర్ ఉన్నా కానీ వాళ్ళకి ట్రాఫిక్ అనేది వస్తుండే. చాలా మంది గూగుల్ ద్వారా యాడ్స్ ద్వారా డబ్బులు ఇంతకుముందు సంపాదించున్నారు. కానీ కొన్ని రోజుల ముందు ఏం జరిగిందంటే గూగుల్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యాక్చువల్లీ క్వాలిటీ కస్టమర్స్ వస్తున్నారా ఈ వెబ్సైట్కి, క్వాలిటీ కాంటెంట్ ఉందా, క్వాలిటీ ఉందా, ఇంగ్లీష్ అలా ఎలా ఉంది, మొత్తం గమనిస్తున్నారు. అంటే జనాలు ఎలా వస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏ పేజ్ మీద ఎంతసేపు ఉంటున్నారు, దీన్ని గమనిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ర్యాంకింగ్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి ట్రాఫిక్ తగ్గిపోయింది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మెయిన్ ఐటమ్స్ అన్నట్టు. మెయిన్ ఐటమ్స్ లో ఇది ఒక ఐటమ్ ఏంటంటే మంచి ఆర్టికల్ రాయడం. అంటే మీ ప్రోడక్ట్ గురించి మంచి ఆర్టికల్ రాయడం చాలా ఇంపార్టెంట్. కానీ కొంతమందికి ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు, అలాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా మందికి ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ రాదు. ఇప్పుడు నేర్చుకోండి అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు సమయం లేదు సార్, ఇప్పుడు నేర్చుకోవాలా, ఈ ఏజ్ లో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటామా అని అంటుంటారు, చాలా మంది అంటుంటారు, మీరు వింటారు. అయితే ఇటువంటి వాళ్ళ కోసం ఏదైనా ప్రాసెస్ ఉందా? మరి యాక్చువల్లీ ఇప్పుడు చెప్తారు కదా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, సంథింగ్ ఈజ్ ఏదో ఒకటి ఉంది. ఆ సీక్రెట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసుకొని మీరు కూడా ఆటోమేటిక్ గా మీకు ఇంగ్లీష్ అసలు రాకున్నా, మీరు రాయలేకపోయినా, మీకు అసలు నేర్చుకోవాలని ఉంటే నేర్చుకోవచ్చు. లేదంటే నాకు రాదు, కానీ నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను ఆన్లైన్లో, నేను అవ్వగలుగుతానంటే ఎస్ మీరు అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు లాగా లేదు. ఇప్పుడు ఆన్లైన్ ప్రపంచం మొత్తం మారిపోయింది. ఇప్పుడు మొత్తం చేంజెస్ వచ్చేసినాయి, మొత్తం ఆటోమేషన్ జరుగుతుంది. కాబట్టి ఏది ఎప్పుడు వాడాలి, ఏ సీక్రెట్స్ ఎప్పుడు వాడాలి మీకు తెలిసి ఉంటే, కరెక్ట్ తెలుస్తుంటే మీరు 100% ఇందులో సక్సెస్ అవుతారు. ప్రోడక్ట్స్ అయితే సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఏ ప్రోడక్ట్ మార్కెట్ చేయాలన్నా చేసుకోవచ్చు. మెయిన్ చాలా మంది జనాలు ఎందుకు ఆగుతున్నారంటే ఆన్లైన్లో ఇంగ్లీష్తోనే ఆగుతున్నారు. మెయిన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంగ్లీష్తోనే. వాళ్ళు చెప్తారు సార్ వెబ్సైట్ తయారు చేయడం తెలుసు సార్, వచ్చేస్తుంది, లేదంటే నేర్చుకోవచ్చు. కానీ దానిలో మ్యాటర్ రాయాలంటే సార్ అది పెద్ద మాట. అది మరి మ్యాటర్ రాయాలి, డైలీ రాయాలంటే నాకు ఒక 500 వర్డ్స్ 1000 వర్డ్స్ రాయాలంటే ఇక్కడ నుంచి మన మైండ్కి రావు. మనకి మైండ్కి వచ్చినా కానీ మనం దానికి కరెక్ట్ ఫార్మాటింగ్ లో రాయాలి, మరి గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటాయి, మరి అది ఫారిన్ పీపుల్ కి తగ్గట్టుగా ఉండదు. అది ఎందుకు అన్నట్టు వదిలేస్తున్నారు. కానీ ఈ పాయింట్ ని కరెక్ట్ గా గమనించి ఈ పాయింట్ ని మనం ఆటోమేషన్ మోడ్ లో తీసుకొస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. కాబట్టి నేను స్పెషల్ ఇటువంటి వాళ్ళ కోసం, ఎవరికి అసలు నాకు టైం వేస్ట్ చేసే అవసరం లేదు, నేను ఎలాగైనా సక్సెస్ కావాలి, నేను ఆటోమేటిక్ బిజినెస్ చేస్తాను, నాకు ఆటోమేషన్ కావాలి, నేను ఎక్కువ టైంని కేటాయించలేను, నేను ఆఫీస్లో బిజీ ఉన్నాను, లేకుంటే నేను ఏదైనా పనిలో బిజీ ఉన్నాను, నేను టైంని కరెక్ట్గా ఇందులో చాలా తక్కువ టైం పెట్టేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. అటువంటి వాళ్ళ కోసం
ఈ నేను 7 ఫిగర్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్స్టెంట్ మనీ మేకింగ్ ప్రూవెన్ సీక్రెట్స్ తయారు చేసినాను. ఇందులో ఒక బోనస్ సెక్షన్ ఉంటుంది. ఆ బోనస్ సెక్షన్ లో మీకు తెలుస్తుంది ఎలా సెటప్ చేయాలి, ఆటోమేటిక్ గా ఎలా సెటప్ చేయాలి, మీకు ఈజీ విత్ ఇన్ మినిట్స్ లో మీరు మంచిగా ఎలా సెటప్ చేసుకోవచ్చు. మరి డైలీ మీకు ఒక 30 మినిట్స్ ఉన్నా 50 మినిట్స్ ఉన్నా మీరు టకటక మొత్తం సెటప్ చేసేసి విత్ ఇన్ మినిట్స్ లో ప్రోడక్ట్ పికప్ చేసేసి పెట్టేసి ఆన్లైన్ లో దాన్ని రన్ చేసేస్తే ఇంకా మీకు ఎవరు ఆపలేరు. మీకు డాలర్స్ అంటే పడతాయి 100%. ఎందుకంటే ఆ ఐటమ్స్, ఆ సీక్రెట్స్ మీరు అందులో పెట్టారు కాబట్టి ఆ సీక్రెట్స్ అనేవి ఆ అమెరికన్ స్టాండర్డ్ పీపుల్ కు, ఆ యుఎస్ఏ స్టాండర్డ్ పీపుల్స్ కి నచ్చుతాయి కాబట్టి వాళ్ళు మీ ప్రోడక్ట్స్ కొంటారు. అప్పుడే మీ ట్రాఫిక్ పెరుగుతుంది, జనాలు ఎక్కువ వస్తారు, మీ గ్రోత్ అనేది ఉంటుంది. ఇవన్నీ నేను ఇంక్లూడ్ చేసినాను ఎందుకంటే నేను ఇది అన్ని మనసులో పెట్టుకుని ఇవి అన్ని తయారు చేసినాను. స్పెషల్ సీక్రెట్స్, ఈ 7 ఫిగర్ ఎలా సంపాదించాలి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎలా సంపాదించాలి. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మనలో లేదనుకోండి అయినా పర్వాలేదు, జస్ట్ మనం సెటప్స్ నేర్చుకుంటే, కరెక్ట్ సెటప్స్ నేర్చుకుంటే, ఆ విధానం నేర్చుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అయితే నేనేం చేసినానంటే ఇందులో మొత్తం కవర్ చేసినాను బేసిక్ లెవెల్ నుంచి. ఫస్ట్ బేసిక్ నుంచి ఎలా సెటప్ చేయాలి టిల్ లాస్ట్ వరకు ఎలా సెటప్ చేయాలి, మరి ఆటోమేటిక్ ఎలా చేయాలి. చాలా మంది ఇంట్లో కూర్చొని వర్క్ చేయాలి, ఇంట్లో కూర్చొని చేయగలుగుతారు ఎందుకంటే ఈజీ ఉంది. ఇప్పుడు ఆటోమేషన్ ఉంది, మొత్తం ఆటోమేషన్ నడుస్తుంది, మీరు కూడా చేయగలుగుతారు. ఈ 7 ఫిగర్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్స్టెంట్ మనీ మేకింగ్ ప్రూవెన్ సీక్రెట్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో స్టెప్ బై స్టెప్ ఫార్మాట్ లో నేర్చుకోండి, నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకున్న తర్వాత మీరు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ వస్తే నాకు మెయిల్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ గా ఇంకా పంపిస్తుంటాను. మీరు నా మెంబర్స్, స్పెషల్ మెంబర్స్ ఏరియాలో ఉంటారు కాబట్టి మీకు నా వీడియోస్ అవి అందుతూ ఉంటాయి, సీక్రెట్స్ అందుతూ ఉంటాయి. ఇంత డీటెయిల్ గా మరి తెలుగులో కన్వర్ట్ చేసి మొత్తం నాలెడ్జ్, ఆ అమెరికన్ స్టైల్ ఆఫ్ నాలెడ్జ్ కన్వర్ట్ చేసి నేను ఇందులో పెడుతున్నాను కాబట్టి మీకు సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఇంకా మీకు ఇంగ్లీష్ వచ్చినా, గ్రామర్ వచ్చినా లేకున్నా ఏం పర్వాలేదు. అసలు నాకు ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళు కూడా సక్సెస్ ఇందులో 100% అవుతారు. అయితే ఇంకా ఇవాళ నుంచి మీరు హ్యాపీగా ఉండండి, ఎందుకంటే మీరు ఆన్లైన్ లో సక్సెస్ కాబోతున్నారు. మీకు ఏది వచ్చినా రాకున్నా కానీ మీరు సక్సెస్ కాబోతున్నారు. మీలో పవర్ ఉండాలి, జస్ట్ ప్యాషన్ ఉండాలి, మీరు చేయగలుగుతారని మీకు నమ్మకం ఉండాలి. కానీ మీరు డైలీ వర్క్ చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అన్ని నేర్చుకున్న తర్వాత డైలీ ఇంప్లిమెంటేషన్ చేయలేదనుకోండి ఎవరేం చేయలేరు. ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆటోమేషన్ నేను మొత్తం మీకు ఇందులో నేర్పుతున్నాను. బోనస్ వీడియోస్ ఉన్నాయి, అది చూడండి. ఇంకా నేను చెప్పినట్టు ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా భయపడే అవసరం లేదు, మీకు ఎవరు ఆపలేరు, మీరు 100% సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. ఈ 7 ఫిగర్ మార్కెటింగ్ ఇన్స్టెంట్ మార్కెటింగ్ ఫార్ములా తీసుకోండి. కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, వీడియో చూడండి, ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ప్రాసెస్ కనబడుతుంది, ఆ ప్రాసెస్ ని ఫాలో కండి. ఫాలో అయిన తర్వాత మీరు ఈ సీక్రెట్స్ తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఈ సపోర్ట్ సెక్షన్ కి వచ్చి నా డీటెయిల్స్ ఉన్నాయి, ఈ సపోర్ట్ సెక్షన్ నుంచి మీకు డీటెయిల్స్ తీసుకుని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే చూడండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఆన్ టాప్.